హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయధాత్రి పార్ట్ 131తో మీ ముందుకు వచ్చేసాను. ఇక వీడియో నచ్చితే లైక్స్ ఇచ్చి హైప్ ఆప్షన్ని ఇచ్చి మీరు ప్రోత్సహించండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దేవ్ వాళ్ళ మండపం దగ్గరికి రాగానే మమత గారు వాళ్ళందరూ వచ్చి చాలా థ్యాంక్స్ అమ్మా వచ్చినందుకు అని రండి అని ఆహ్వానిస్తారు దేవ్ వాళ్ళ అందరినీ. మమ్మల్ని ఏమీ స్పెషల్గా ట్రీట్ చేయకండి అని అంటారు జాను గారు. ధీరజ్ పంతులు గారు చెప్పినట్టు చేస్తూ అందరినీ చూసి చిన్నగా చేయి ఊపుతాడు. అమ్మా, మీరిద్దరూ మండపం పైన కుర్చీలు వేశారు, అక్కడ కూర్చోండి పిల్లల దగ్గరలో అని అంటారు మమత గారు. ఇక జాను గారు ఏం మాట్లాడకుండా ఇద్దరు వెళ్ళి ఒక పక్కగా కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటారు. ఎదురుగా దేవ్ వాళ్ళు కూర్చుంటారు. నందు వంశీ పక్క పక్కన కూర్చొని ఉండడం చూసి వినోద్కి కోపం పెరిగిపోతుంది. ఏంటి, ఇంకా వ్యాన్లో నుంచి దించలేదేమి? త్వరగా దించండి, అన్నీ రెడీగా పెట్టాలి కదా. తినేవాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. వచ్చి ఎంతసేపు అయింది, ఏం చేస్తున్నారు మీరు అని అక్కడికి వచ్చిన సెక్యూరిటీ కోపంగా అడుగుతారు. ఆ టైంలో కోపం పడడం కరెక్ట్ కాదని, ఇదిగో తీస్తున్నాం, ముందు ఇక్కడ అన్నీ సెట్ చేసుకోవాలి కదా అని అక్కడ బల్లలు సర్దుతున్నట్టు యాక్ట్ చేస్తారు. పెళ్లి కూతుర్ని తీసుకురండి అమ్మా అని పంతులు గారు చెప్పగానే సరయుని తీసుకొని వస్తారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తర్వాత ఇద్దరికి చీలకర్ర బెల్లం పెట్టిస్తారు. తర్వాత ఇద్దరిని బట్టలు మార్చుకొని రమ్మని పంపించగా, రా వదిన, వదిన దగ్గరికి వెళ్దాం అని నందు భువిని తీసుకొని లోపలికి వెళ్తుంది. దేవ్ కిషోర్ వంశీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నందు వాళ్ళు వెళ్ళేసరికి సరియు చీర మార్చుకోవడానికి డోర్ వేసుకుంటుంది. బయట నిలబడి, వదినా, మీరు ఏ మేకప్ వేయకుండానే ఎంత బాగున్నారో తెలుసా, అందుకే మా దేవన్నయ్య మిమ్మల్ని అంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని అంటుంది నందు. కాదు కాదు, మీ అన్నయ్య నన్ను చూడకముందే ప్రేమించారు అని భువి నందుతో చెబుతుంది. అవునా, అదెలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నందు. క్లుప్తంగా చెబుతుంది భువి. మా దేవన్నయ్య సూపర్ అంటుంది నందు. నువ్వసలు పెళ్లి కూతురువి, ఇలా తిరగొచ్చా అని అడుగుతుంది భువి. మనం ఒక దగ్గర కూర్చోవడం అస్సలు వీలు పడదు వదినా, సైలెంట్గా ఉండలేను కూడా నేను అని నవ్వుతూ అంటుంది నందు. సరియు చీర మార్చేసుకోవడంతో డోర్ తీస్తారు తన ఫ్రెండ్స్. వదినా చూడు, ఎవరో వచ్చారు అని అంటుంది నందు లోపలికి వెళ్ళి. ఇందాక అక్కడ చూశాను కానీ అవ్వలేదుగా పలకరించడం. హాయ్ భువిజా గారు అని అంటుంది సరియు. గారు వద్దులే, మామూలుగా పిలువు చాలు అని సరియు మెడలో ఉన్న గొలుసులు సరిగ్గా సెట్ చేస్తూ అంటుంది భువి. సరియు దాహంగా ఉంది అని అడగడంతో బయటికి వెళ్ళి జ్యూస్ తీసుకొస్తుంది తన ఫ్రెండ్. సరయుకి ఇవ్వబోతుండగా అప్పుడే భువి పక్కకు తిరగడంతో తన చెయ్యి తగిలి కొద్దిగా జ్యూస్ భువి చేతి మీద పడిపోతుంది. అయ్యో సారీ అండి అని చెప్పి తుడవడానికి క్లాత్ ఇస్తుంటే, ఇది తుడిచిన బంక పోదులే కానీ నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను, వాష్ బేసిన్ ఉందా అని అడుగుతుంది భువి. ఇది గుడి కదా వదినా, రూమ్స్లో అలాంటివేమీ ఉండవు, పద అక్కడుంది బయట వాష్ చేసుకుందు అని అంటుంది నందు. నువ్వు వద్దులే కానీ ఎక్కడికి పడితే అక్కడికి, మీరు వెళ్ళండి, నేను చూసుకొని వాష్ చేసుకొని వచ్చేస్తాను అని అంటుంది భువి. ఒక్కదానివే ఎందుకు వదినా అని నందు అన్న, పర్వాలేదు, పక్కనే కదా, ఏమైనా కిలోమీటర్ దూరం వెళ్తున్నానా, నేను వెళ్తానులే అని భువి అక్కడి నుంచి బయటికి వస్తుంది. పెళ్లి కూతుర్ని తీసుకురావాలని పంతులు గారు పిలవడంతో సరయుని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. క్యాటరింగ్కి ఇచ్చారు కాబట్టి తిన్నవాళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కడికో దూరంగా వెళ్లే పని లేకుండా భోజనాల సెక్షన్ వైపే తాత్కాలికంగా వాడుకునే వాష్ బేసిన్లు పెడతారు. ఒక పెళ్ళైనా చూసి వెళ్దాం అనుకుని వచ్చిన కొద్దిమంది అతిథులు భోజనాల వైపు వెళ్లకుండా తాళి కట్టే ఘట్టం కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నారు. భువి ఒక పక్కగా పెట్టిన వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ ముందుకి చూసేసరికి ఒక అతను ఒక గిన్నెలో నుంచి కత్తి తీసి టేబుల్ కింద పెట్టడం గమనిస్తుంది.
వాడి చూపు కూడా అటు ఇటు దొంగ చూపులు చూసినట్టుగా చూడడం గమనించి అనుమానం వస్తుంది భువికి. చేయి కడుక్కొని గబగబా వాడు మళ్ళీ వ్యాన్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడి నుంచి ఫాస్ట్గా ముందుకి వాళ్ళు సర్దుతున్న దగ్గరలో పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ల పేర్లతో ఉన్న డెకరేషన్ బోర్డు ఉండేసరికి దాని వెనక్కి వెళ్ళి నుంచుంటుంది. అప్పుడే తలా ఒకటి పట్టుకొని వచ్చి అక్కడ అన్నీ అడ్జస్ట్ చేస్తూ ఇక భోజనాలకు వచ్చేస్తారు అందరూ. మనం తొందరగా అన్నీ అందులో నుంచి తీసి కింద పెట్టాలి, ఎవరైనా చూస్తే దొరికిపోతాం అని ఒకడు అనడం వినబడుతుంది భువికి. వాళ్ళిద్దరూ కదిలితే ఇక్కడి నుంచి ఫాస్ట్గా మన పని మనం చేసుకోవచ్చు. ఒకటి తీయడానికే ఇందాక నాకు టెన్షన్ వచ్చింది అని అంటాడు ముందు తీసిన వాడు. అప్పుడే అక్కడికి వినోద్ వచ్చి అంతా జాగ్రత్తగా మేనేజ్ చేయండి, తేడా వచ్చిందంటే ఊరుకోను అని అంటాడు. మీరు కాసేపు ఆ వ్యాన్లోనే ఉండండి సార్, డ్రైవర్ ఇక్కడెందుకు ఉన్నాడు అని ఎవరికైనా అనుమానం వస్తుంది అంటాడు ఒకడు. ఏం పర్లేదులే, హెల్ప్ చేయడానికి వచ్చారని చెప్పండి అని విసుగ్గా అక్కడ కుర్చీ ఉంటే కూర్చుంటాడు వినోద్. అప్పుడే అక్కడున్న సెక్యూరిటీని పక్కన ఎవరో పిలిస్తే అటువైపు వెళ్ళేసరికి గబగబా అన్ని వెపన్స్ తీసి ఆ టేబుల్ కింద పెట్టేస్తారు. ఫ్లవర్స్ డెకరేషన్ కాబట్టి నెమ్మదిగా ఫ్లవర్స్ని తప్పించి చూస్తున్న భువికి అవన్నీ చూడగానే డౌట్ వస్తుంది. ఏంటి వీళ్ళ దగ్గర ఇలాంటివన్నీ ఉన్నాయి, అసలు ఎవరు వీళ్ళు? చూస్తుంటే క్యాటరింగ్ వాళ్ళలాగా అనిపించడం లేదు. అర్జెంటుగా దేవుకి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి కనిపించకుండా ఎలా వెళ్ళాలి అని అక్కడే నుంచొని చూస్తూ ఉంటుంది. ఎటు వెళ్ళాలి అని. వెళ్ళాలంటే వాళ్ళని దాటే వెళ్ళాలి. ఇందాకంటే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఫాస్ట్గా వచ్చింది. ఇప్పుడు అలా కుదరదు, అందరూ ఇక్కడే ఉన్నారు అని అక్కడే నిలబడిపోతుంది భువి. నందు వాళ్ళు వచ్చినా భువి ఇంకా రాలేదు అని మీ వదిన ఎక్కడా అని అడుగుతాడు దేవ్. వదిన చేతి మీద ఒక అమ్మాయి చూసుకోకుండా జ్యూస్ పోసింది, అది క్లీన్ చేసుకోవడానికి వెళ్ళింది. నేను వస్తానన్నా నన్ను వద్దనేసింది, ఇంకా రాలేదు అని అంటుంది నందు. ఓకే, నేను చూస్తానులే అని భువి ఫోన్ కూడా తన దగ్గరే ఉండడంతో ఎంతసేపు కడుక్కుంటుందా చేయి అని. ఎటువైపు వెళ్ళింది అని అడుగుతాడు దేవ్. అటువైపు వెళ్ళింది అన్నయ్య అని ఒకవైపు చూపిస్తుంది. దేవ్ వెళ్తుంటే దేవుతో పాటు కిషోర్ కూడా వెళ్తాడు. ఆ నందు అలా నవ్వుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళి దానిని తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది అని వినోద్ అన్న మాట భువి చెవిన పడగానే వీళ్ళు నందు కోసం వచ్చారా? అంటే వీడు ఆ రోజు దేవ్ వాళ్ళు మాట్లాడుకున్న వినోదా అని అనుకోగానే భువి షాక్ అవుతూ ఇంత చెకింగ్ సెక్యూరిటీ ఉన్నా ఇక్కడ దాకా వచ్చారు అంటే వీళ్ళు సామాన్యులు కాదు. అప్పుడే ధీరజ్ సరయు మెడలో తాళి కడతాడు. మంగళ వాయిద్యాల మధ్య అక్కడ పెళ్లి కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? అసలు ఎప్పుడు అటాక్ ప్లాన్ చేశారో? ఇటువైపు నుంచి వెళ్దామన్నా దారి లేదు. నాకేదైనా దారి చూపించు దేవుడా అని ఎదురుగా కనిపిస్తున్న ధ్వజస్తంభానికి దండం పెట్టుకుంటూ అనుకుంటుంది భువి. ఈ జనాలందరూ వచ్చి తినేసిపోతే మన పని స్టార్ట్ చేయొచ్చు. అన్న ముందే ఆ చెల్లెలికి తాళి కట్టాలి అని అంటాడు వినోద్. నా మొగుడు ఇక్కడే ఉన్నాడ్రా, నీ కోరిక ఫలించదు, ఒంట్లో పార్ట్స్ ఎన్ని ఇరుగుతాయో కూడా తెలీదు అని అనుకుంటుంది భువి. మొత్తం చూసుకుంటూ ఇక్కడ వాష్ బేసిన్స్ ఎక్కడున్నాయిరా అని అడుగుతాడు దేవ్. క్యాటరింగ్ దగ్గరలోనే ఉన్నాయి అని అక్కడికి వస్తారు దేవ్ వాళ్ళు. అక్కడెక్కడ భువి కనిపించకపోవడంతో ఎక్కడా లేదు, ఎటు వెళ్ళుంటుంది అని చుట్టూ చూస్తూ ఉంటాడు దేవ్. అక్కడ దేవుని చూడగానే షాక్ అవుతాడు వినోద్. వీళ్ళ పెళ్ళికి వీడొచ్చాడేంటి, వీడుండగా నా ప్లాన్ అమలు చేయడం కష్టమే అని వినోద్ ఆలోచిస్తూ ఉండగా సార్ భోజనం పెట్టమంటారా? దేవ్ వాళ్ళని చూడగానే వినయంగా అడుగుతారు మిగతా వాళ్ళు. వద్దు కానీ ఇటెవరన్నా ఒక అమ్మాయి రావడం చూసారా అని అడుగుతాడు దేవ్. అమ్మాయా? ఇటెవరు రాలేదు సార్ అని వాళ్ళు అంటారు. దేవ్ గొంతు వినగానే నువ్వున్నావు దేవుడా, నా దేవుణ్ణి పంపించావు అని ముందుకి చూసేసరికి ఇప్పుడెలా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను అంటే వాళ్ళకి నేను విన్నాను అని అనుమానం వచ్చేస్తుంది. వెంటనే అటాక్ ప్లాన్ చేసినా చేసేస్తారు.
ఇక్కడంతా అనవసరంగా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా తాళి కట్టడం కూడా అయిపోవడంతో భోజనానికి ఒక్కొక్కళ్ళు రావడం మొదలు పెడతారు. జనాలందరూ ఒక్కసారి ఎక్కువగా రావడంతో వాళ్ళు వచ్చిన వాళ్ళకి వడ్డించడంలో నిమగ్నం అవగానే నెమ్మదిగా అక్కడి నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ జనాల్లో కలిసిపోతుంది భువి. వాష్ బేసిన్ ఇక్కడే ఉంది కదరా, ఇంకా ఎక్కడైనా ఉందా? ఈ మేడం ఎటు వెళ్ళింది అసలు అని దేవ్ అంటుండగా దేవ్ వెనక భుజం తడుతుంది భువి. వెనక్కి తిరిగి, ఎక్కడికి వెళ్ళావు? ఒక దగ్గర ఉండవు కదా అసలు నువ్వు అని చిరుకోపంగా అంటాడు దేవ్. ముందిలా రా దేవ్ అని దేవుని అక్కడి నుంచి స్పీడ్గా లాక్కొని తీసుకువెళ్తుంది భువి. అరే, ఏంటా కంగారు అని అంటాడు దేవ్. కొంచెం పక్కకు తీసుకువెళ్ళి, నేను చెప్పేది విను దేవ్, ఆ క్యాటరింగ్ వాళ్ళు ఒరిజినల్ కాదు, వినోద్ వాడి మనుషులు అని భువి అనగానే వాట్ అంటారు దేవ్ కిషోర్ ఇద్దరు ఒకేసారి. అవును దేవ్ అంటూ అని తను చూసింది విన్నది అంతా మొత్తం చెబుతుంది భువి. రాస్కెల్, వీడెంత ప్లాన్ వేశాడా, చచ్చాడే వీడు నా చేతిలో అని దేవ్ ముందుకి వెళ్ళబోతుంటే, ఆగు దేవ్, డిన్నర్ అయిపోనివ్వు, అదయ్యే వరకు వాళ్ళేమీ అక్కడి నుంచి కదలరు. ఇప్పుడు ఏదైనా చేస్తే మొత్తం గందరగోళం అయిపోతుంది. వీళ్ళందరూ తినేసి వెళ్ళిపోతారు కదా, కొద్దిగా వెయిట్ చేయి దేవ్ అని అంటుంది భువి. భువి చెప్పింది కూడా నిజమే దేవ్. ధీరజ్ మమత గారు అనుమానపడుతూనే ఉన్నారు ఏదైనా జరిగే అవకాశం ఉందని. ఇప్పుడు ఇలా గందరగోళం అయితే మమత గారు బాధపడతారు. ధీరజ్ పెళ్ళి ఎలాగూ అయిపోయింది, ఇక భోజనాలు కూడా అయిపోతే ఆవిడ ప్రశాంతంగా ఉంటారు అని కిషోర్ కూడా అంటాడు. నువ్విక్కడే ఉండి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండు, నేను నందుని సేఫ్ ప్లేస్లో పెట్టేసి వస్తాను అని భువిని తీసుకొని అక్కడి నుంచి మండపం దగ్గరికి వస్తాడు దేవ్. అప్పటికే తలంబ్రాల కార్యక్రమం మొత్తం అయిపోవడంతో అరుంధతి దర్శనం కోసం ఇద్దరిని కిందకు తీసుకువస్తున్నారు పంతులు గారు. అక్కడికి వచ్చిన దేవ్ భువిని చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంతసేపు రాలేదు అని అడుగుతుంది నందు. వాష్ బేసిన్ వెతుక్కున్నానులే అంటుంది భువి. పెళ్ళైపోయింది కదా అన్నయ్యది, ఈ రూమ్స్ కాకుండా ఇంకెక్కడైనా మీరు స్టే చేయడానికి ఏదైనా తీసుకున్నారా అని అడుగుతాడు దేవ్. ఆ పక్కన ఒక ఇల్లు తీసుకున్నాం అన్నయ్య, అదే అని చూపిస్తూ, కాసేపు రెస్ట్ తీసుకుంటారా అని అడుగుతుంది నందు. వెంటనే దేవ్ మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. ఎందుకు ఏమిటి అని అడగకుండా మీరిద్దరూ ఆ ఇంటికి వెళ్ళండి అని వంశీ నందుతో అంటాడు దేవ్. వాళ్ళు కూడా తిరిగి ప్రశ్నించకుండా సరే అని వెళ్ళబోతుంటే, నేను వచ్చే వరకు మీరున్న రూమ్ది డోర్ లాక్ చేసుకోండి వంశీ మీరు అని చెబుతాడు దేవ్. వంశీకేదో జరిగిందని అర్థమవుతుంది. ఓకే దేవ్ గారు అని నందుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం అక్కడ జనాలందరూ ఉన్నారు కాబట్టి వినోద్కి నందు వాళ్ళు వెళ్తున్నది కనిపించదు. ఎందుకు దేవ్ వాళ్ళిద్దరినీ అక్కడికి పంపించావు అని అడుగుతుంది భువి. వాడికి నందు కనిపించక పిచ్చెక్కాలి, ఈలోపు నా పని నేను పూర్తి చేస్తాను. మామూలుగా అయితే వాళ్ళని ఇక్కడే తన్ని తగలేసేవాడిని, కానీ ఆవిడ లైఫ్లో తన పిల్లల పెళ్ళన్నా ప్రశాంతంగా జరగాలని కోరుకున్నారు కదా, ఆల్రెడీ భయపడుతున్నారు. ఇప్పుడు గందరగోళం ఇక్కడ చేయడం వల్ల ఆవిడ సంతోషాన్ని దూరం చేయడం ఎందుకు? అందుకే సైలెంట్గా పని ముగించాలని డిసైడ్ అయ్యాను అని అంటాడు దేవ్. సరే, మీరందరూ వెళ్ళి డిన్నర్ చేయండి అని అంటాడు. నాకొద్దు దేవ్, నేను తిన్నా అంటుంది భువి. ఎందుకు, ఆకలి వేయడం లేదా? ఆకలి ఎందుకు వేయడం లేదు? వాడు బిర్యానీలో ఆ వెపన్స్ పెట్టాడు, ఫ్రూట్ సలాడ్లో పెట్టాడు, ఎలా తినను? అవి చేతులు పెట్టి గెలికి సచ్చాడు కదా. పాపం, మరి వాళ్ళందరూ అదే తింటున్నారుగా. వాళ్ళు చూడలేదు కదా దేవ్, వాళ్ళకేం అనిపించదులే. అప్పటికీ వాడు పద్ధతిగానే గ్లౌజ్ వేసుకున్నాడు అనుకో, కానీ చూశాను కదా, నా వల్ల కాదు. ఎవరి వల్ల కాదు, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి మేము తినలేం అని అంటాడు కిషోర్. వెంటనే నువ్వు ఫోన్ చేసి బిర్యానీ ఫ్రూట్ సలాడ్ వేరేగా ఆర్డర్ చేయి కిషోర్. మ్యాక్సిమం అందరూ అయిపోయినట్టుంది,
తినడం. ఇక బంధువులు మనమే కదా ఉన్నాం అంటాడు దేవ్. అది సరే కానీ ధీరజ్కి చెప్పడం మంచిదనిపిస్తుంది అని అంటాడు కిషోర్. ఇప్పుడే పెళ్ళయింది, అవసరమా చెప్పడం అని అంటుంది భువి. అడిగితే చెప్తాంలే, ముందు పని చూడు. నానమ్మ తాతయ్య భోజనానికి దిగుతారు, ఇప్పటికే లేట్ చాలా అయింది వాళ్ళకి అని అంటాడు దేవ్. ధీరజ్ సరియు ఇద్దరు జాను గారు రఘు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. భోజనం చేతురు పదండమ్మా అని అంటారు మమత గారు. అందరూ కిందకి దిగి వచ్చేసరికి దేవ్, ఆర్డర్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, వీళ్ళందరూ దిగుతున్నారుగా అని అంటుంది భువి. నానమ్మ తాతయ్య ఎలాగూ బిర్యానీ తినరు, ఫ్రూట్ సలాడ్ కూడా తినరు, వెళ్ళి దగ్గరుండి వాళ్ళకి చూసుకోపో అని చెబుతాడు దేవ్. మరి మిగతా వాళ్ళు? నువ్వేం చూడలేదు అన్నట్లుండు తాత్రి. ఇప్పుడు నువ్వేదన్నా వద్దు అన్నావు అనుకో, ఎందుకు అంటారు. అప్పుడు అక్కడి నుంచి మొత్తం చెప్పాలి. సైలెంట్గా ఉండిపో, తప్పదు కొన్ని కొన్ని అంటాడు దేవ్. సరే అని కిందకి వచ్చిన జాను గారిని రఘు గారిని జయా గారి వాళ్ళని తీసుకొని భోజనాల దగ్గరికి వెళుతుంది భువి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి చెబుతుంది, అమ్మా బిర్యానీ పెట్టించుకోకు నువ్వు, ఇందాక ఒకడు చెయ్యేసి గెలికాడు అందులో, నీకు అసలే నచ్చదు కదా అని అంటుంది. నేనేదైనా టిఫిన్ తినేస్తాను, రైస్ అనేది తిననులే ఇప్పుడు అని అంటారు జయ గారు. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి వాళ్ళు తినే వరకు అక్కడే ఉంటుంది భువి. వినోద్ అక్కడే కుర్చీలో కూర్చొని నందు అక్కడికి వస్తుందేమో అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. వెతకరా వెతుకు, నిన్ను స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్లే టైం దగ్గరకు వచ్చేసింది అని వాడిని చూస్తూ భువి అనుకుంటూ ఉండగా, భువి నువ్వు కూడా తినొచ్చుగా అంటారు జాను గారు. నేను దేవుతో తింటానులే అమ్మమ్మ అని అంటుంది భువి. అప్పటిదాకా అటు ఇటు చూస్తున్న వినోద్ దేవ్ పేరు వినేసరికి అటువైపు చూస్తాడు. భువిని చూడగానే ఓరిని ఎంత అందంగా ఉంది అనుకుని వెంటనే ఇదా దేవ్ భార్య అనుకుంటా తాల్చుకోపోవడమే మంచిది. అయినా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చారు, వీళ్ళిద్దరి మధ్య ఇంత సఖ్యత ఎప్పుడొచ్చింది? మా నాన్న చెప్పిన దాని ప్రకారం మోహన్ అంటే దేవుకి పగ కదా, మరి ఎలా వచ్చాడు అనుకుంటాడు. అతనుండగా మేమేం తొందరపడకూడదు, వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయాలి అని అనుకుంటూ జనాలందరూ వెళ్ళిపోయి మండపం వైపు మొత్తం కనిపిస్తూ ఉండడంతో నందు కోసం అటువైపు చూస్తాడు. నందు ఎక్కడా కనిపించదు. మొత్తం కళ్ళతోనే వెతికేస్తాడు వినోద్. ఎక్కడా నందు జాడలేదు. వంశీ జాడ కూడా కనిపించకపోయేసరికి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఎక్కడైనా రూమ్లో కూర్చున్నారేమో అని వెళ్ళాలి అనుకుని అక్కడ జనాలు ఉండడంతో ఆగిపోతాడు వినోద్. ఆ క్షణమే వెళ్ళి ఎక్కడున్న వాళ్ళిద్దరినీ వెతికి నందు ముందే వంశీని చంపేసి నందు మెడలో తాళి కట్టాలన్నంత కచ్చిగా ఉంది వినోద్కి. కానీ దేవ్ ఉన్నాడని ఆగిపోతున్నాడు. ఫోటో సెషన్ అంతా అయిపోవడంతో మీరొక్క ఫోటోకి కూడా రాలేదేంటి అని కిందకి వచ్చిన ధీరజ్ దేవుని అడుగుతాడు. ఉంటాను కదా నందు పెళ్లి వరకు, అప్పుడు దిగొచ్చులే, ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళతో మనం పోటీ పడడం ఎందుకు నవ్వుతూ అంటాడు దేవ్. అప్పుడు ధీరజ్ గమనిస్తాడు నందు వంశీ కూడా కనిపించలేదు అని. మా నందు వంశీ ఏరి లోపలికి పంపించారా అని అడుగుతాడు మమత గారిని. లేదు నాన్న, నేనెక్కడికి పంపించలేదు, ఇక్కడ లేరా అని కంగారుగా అడుగుతారు ఆవిడ. వాళ్ళెక్కడికి వెళ్ళలేదు, అటుపక్కన దాత్రితో ఉన్నారు, కంగారు పడకండి అంటాడు దేవ్ మమత గారితో. ఓకే అని మమత గారు మిగతా పనులు చూసుకోవడానికి వెళ్ళగా ధీరజ్ భోజనాల వైపు చూడగా అక్కడ భువి కల్పన తప్ప నందు వంశీ కనిపించకపోవడంతో అక్కడ కూడా లేరు కదా అంటాడు దేవుతో. ఇంకా ధీరజ్కి చెప్పడం కరెక్ట్ అని వినోద్ ఉన్నాడు ఇక్కడే అని అంటాడు. ఆ మాట వినగానే వాట్ అంటాడు ధీరజ్. కథ కొనసాగుతుంది. మరి దేవ్ అనుకున్నట్లే ఏమి గందరగోళం జరగకుండా వినోద్ ఆట కట్టిస్తాడా? నందు పెళ్ళి సక్రమంగా జరుగుతుందా
తెలియాలి అంటే వేచి ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.